స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ గారు నటిస్తున్న లేటెస్ట్ మూవీ సంక్రాంతికి వస్తున్నాం. ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేసింది. ఈ సినిమాను దర్శకుడు అనిల్ రావుపూడి డైరెక్ట్ చేస్తున్నారు. దీంతో ఈ సినిమా కంటెంట్ ఎలా ఉండబోతుందా అని అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఓ వార్త సినీ సర్కిల్స్లో చక్కర్లు కొడుతుంది. ఈ సినిమాలోని కొన్ని ఎమోషనల్ సీన్స్ ని రామోజీ ఫిల్మ్ సిటీలో షూట్ చేస్తున్నారు మేకర్స్. ఈ షూటింగ్ లో వెంకటేష్ గారితో పాటు పలువురు కీలకమైన ఆర్టిస్టులు పాల్గొనబోతున్నారు. ఈ ఎమోషనల్ సీన్స్ సినిమాకే హైలైట్ గా ఉండబోతాయని, వెంకీ తన ఎమోషనల్ పర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను ఇంప్రెస్ చేయడం ఖాయమని తెలుస్తుంది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ సినిమాలో అందాల భామలు ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. భీమ్ సిసోరెలియో సంగీతం అందిస్తున్న ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై శిరీష్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాను సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 14న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. ఇదిలా ఉండగా అతి త్వరలో సంక్రాంతికి వస్తున్న మూవీ నుంచి రెండవ పాటను మేకర్స్ రిలీజ్ చేయడానికి సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తున్నటువంటి సమాచారం. ఈ పాట కని విని ఎరుగని రీతిలో ఉండడమే కాకుండా ఈ పాట సినిమాకి మెయిన్ హైలైట్ గా ఉండబోతుంది అనే విధంగా మేకర్స్ ఈ పాటను డిజైన్ చేసినట్లుగా లీగ్ వీరుల నుంచి అందుతున్నటువంటి సమాచారం. అయితే ఈ పాట ఏ విధంగా ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తుంది అన్నది తెలియాలంటే ఈ సాంగ్ అఫిషియల్ గా రిలీజ్ అయ్యేంత వరకు వెయిట్ చేయక తప్పదు. ఇదిలా ఉండగా ఇటీవల మూవీ మేకర్స్ ఈ సినిమాలోని ఫస్ట్ సింగిల్ ని గోదారి గట్టు అనే టైటిల్ తో ఒక సాంగ్ ని విడుదల చేశారు. రమణ గోగుల గారు మరియు మధుప్రియ పాడిన ఈ పాట రొమాంటిక్ ట్రాక్ సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. తాజాగా చిత్రబృందం ఈ సినిమా యొక్క నార్త్ అమెరికా డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ని షోక్లా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ సొంతం చేసుకున్నట్లుగా ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని సైతం విడుదల చేశారు. ఈ చిత్రంలో ఉపేంద్రియ లిమోయో, రాజేంద్ర ప్రసాద్, సాయి కుమార్ గారు, నరేష్, విటి గణేష్ మరియు మురళీధర్ గౌడ్ కీలకమైన పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం భీమ్ సిసోరెలియో స్వరాలు సమకూర్చారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు గారు అత్యంత భారీ బడ్జెట్తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు.